రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. నీకు చెడు అనిపిస్తే నువ్వే దూరంగా ఉంటావు. అది చెడు కాదు అన్నప్పుడు అనవసరంగా నేను భయపడి నిన్ను నీ స్నేహానికి దూరంగా ఉంచడం కరెక్ట్ కాదు. ఆ అమ్మాయికి నా తరపున సారీ చెప్పు. అలాగే ఈ విషయాల గురించి తనతో డిస్కస్ చేయకు. అలాగే అన్నయ్య. ఆశ్చర్యంగా ఉంది. నందు నాకు కాల్ చేస్తున్నాడు. హలో, గుడ్ మార్నింగ్ నందు. నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ కాల్ చేస్తే కావాలనే మిమ్మల్ని అవమానించడానికో ఎగతాళిగా మాట్లాడడానికో చేశానని అపార్థం చేసుకుంటారని ఆ ప్రయత్నం చేయలేదు. కానీ మీరు ఫోన్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఏం లేదు మూర్తి గారు, మీకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను. థ్యాంక్సా? అవునండి, ఇప్పుడు జరిగిన రైడ్ వల్ల మాకెంత పబ్లిసిటీయో తెలుసా? ఎలాగో మా కంపెనీ గురించి క్లీన్ చీట్ వచ్చేసింది. మీడియాలో మా కంపెనీకి సంబంధించిన న్యూస్ 24 అవర్స్ ఫ్లాష్ అవ్వడం వల్ల కొన్ని కోట్ల రూపాయల పబ్లిసిటీ ఉత్త పుణ్యానికే వచ్చింది. మా కోసం ఇంత పబ్లిసిటీ చేసిన మీకు థ్యాంక్స్ చెప్పాలి కదా. నందు, ఇది కరెక్ట్ కాదు. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేదని మీరంటున్నారు. మీకోసం కావాలంటే నేను నమ్ముతాను. అలాగేనండి, మీకే సంబంధమూ లేదు. అలాగే దీన్ని చేయించిన వాడు ఎవడో మీకు తెలిసి ఉంటుంది కదా. ఈ థ్యాంక్స్ వాడికైనా చెప్పండి. ఓకే అండి, టేక్ కేర్ అండి. ఉంటాను. అసలు ఆవిడ డైనింగ్ టేబుల్ కింద కూర్చొని ఏం చేస్తుంది? అలాంటి తింగర్ పనులు చేయడానికి చిన్నపిల్ల కూడా కాదు. ఏదో తేడా కొడుతుంది. అసలు మీ అక్క అన్ని బుర్ర తక్కువ పనులే చేస్తుందిరా. 30 లక్షలు ఎవరైనా వృధా చేస్తారా? ఇందాక నువ్వు అన్నట్టు ఆ గ్యాంగ్తో మాట్లాడి ఆ సరుకు వెనక్కి తీసుకుని ఆ డబ్బులు నువ్వు సొంతం చేసుకోరా. బానే చెప్పావు. అక్కకు తెలిస్తే చంపేస్తుంది. దాని బొంద. దానికి మధ్య బుర్ర సరిగ్గా పనిచేయడం లేదురా. ఈజీగా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు. అసలు ఇదంతా పక్కన పెట్టు. నాకొక డౌటు. నువ్వు ఆ టేబుల్ కింద కూర్చుని దొంగ పిల్లిలాగా ఏం చేస్తున్నావు? టేబుల్ కిందకి ఎందుకు దూరావు? నాకేం పని లేక టేబుల్ కిందకి దూరాననుకున్నావా? మధుని నందుని విడగొట్టడానికి నా సొంత బుర్ర వాడుతున్నాను. అందుకే నీకు కూడా చెప్పకుండా ఒంటి చేత్తో ఇదంతా చేస్తున్నాను. ఇప్పటికే ఆ మధు నందులిద్దరూ కొట్టుకు చచ్చేలా పెట్టాల్సిన ఫిట్టింగ్లన్నీ పెట్టా. ఏమంటున్నావే నువ్వు? వాళ్ళిద్దరికీ ఏం ఫిట్టింగ్ పెట్టావు? అమ్మ రాక్షసి, ఇదంతా చేస్తుంది నువ్వా? అసలు ఆ బెంగళూరులో రౌడీల్ని ఏర్పాటు చేసి శోభనం ఆపేయాలని ప్లాన్ చేసినప్పుడు నా ఐడియా ప్రకారం నడుచుకునుంటే సరిగ్గా జరిగుండేదిరా. దాని కాళ్ళు చేతులు విరగ్గొట్టుండాల్సిందప్పుడు. అంతేనా? ఆ మధుని ప్రశాంతంగా ఉండనివ్వకుండా దాని దృష్టి మరల్చడానికి వాళ్ళింట్లో ఎన్ని రకాల చిచ్చులు పెట్టానో, ఆ ఇందుని ఇంటికి రాకుండా చెయ్యాలని వాళ్ళ నాన్న మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చానో అన్నీ నాకు తెలుసురా. అంత గొప్ప బుర్రరా నాది. నువ్వలా చూస్తూ ఉండు. ఇద్దరూ జుట్లు పట్టుకుని కొట్టుకుని విడిపోయేలా చేస్తాను. ఇదిగో నేను చెప్పినట్టు నువ్వు విను. నీ బుర్ర బాగా డెవలప్ అయిందే. నిన్ను చూస్తుంటే నిజంగానే వాళ్ళని విడగొట్టేలా ఉన్నావు. మరి వాళ్ళని విడగొట్టి విడాకుల వరకు తీసుకురాకపోతే నా పేరు శకుంతలే కాదు. ఓహో, నువ్వేదో వయసు చాదస్తంతో
ఏది పడితే అది మాట్లాడుతూ అవతల వాళ్ళు బాధపడేలాగా మాట జారుతున్నా అనుకున్నా. నీ బుర్రలో ఇన్ని కుట్రలున్నాయా? శకుంతల బామా, చెప్తా, మీ ఇద్దరి భరతం పడతా. మీరిద్దరూ ఇంత దుర్మార్గం చేస్తున్నారని అత్తయ్యకి తెలిస్తే ఇద్దరిని తన్ని తరిమేస్తారు. అత్తయ్య మీ వల్ల బాధపడకూడదని ఆవిడికి చెప్పకుండా దాస్తున్నా. కానీ నాకు తెలిసిందిగా, ఇక మీ సంగతి నేను చూస్తా. ఒరే